రైట్. ఎట్లున్నారు మీరు అందరూ? చేతులు నొప్పుండ్రు. ఎట్లున్నారు? ఏదో ఒకటి చెప్పండి. బాగున్నారా అంటే చేతులు ఒప్పుండి, బాగలేకపోతే సపోర్ట్గా కూర్చోండి. ఏదో ఒకటి చెప్పండి. అంత హ్యాపీ కదా అంతా? ఎందుకంటే ముందుగా ఈరోజు దసరా పండుగ. ఈ అంబేద్కర్ స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరు కూడా ఈ అంబేద్కర్ స్టేడియంలోనే కాదు, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు, మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రధానంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు అందరికీ, దేశంలో ఉన్న తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారి పక్షాన, నా పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రతినిత్యం శుభం కలగాలి, జయం కలగాలి, అందరు సుఖశాంతితో ఉండాలని మనమందరం, మీరు అని ఆ దుర్గామాతకు వేడుకుంటూ, శ్రీరామచంద్ర భగవానికి వేడుకుంటూ, మరి మీ అందరి సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ, సరే మన మధ్యలో మహేష్ సిద్ధాంతి గారు ఉన్నారు. కొద్దిసేపట్లో పూజా కార్యక్రమం, జమ్మిచోటి పూజా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈసారి పాలపిట్ట తీసుకురాలే. మొన్న పోయినసారి పాలపిట్ట తీస్తే వాడు పేపర్లో రాసాడు, దాన్ని కేక్ తీసి పడేసాడు. అందుకే ఈసారి పాలపిట్ట తీసుకురాలేదు. దానికి 4 సంవత్సరాలు చేయలేంట. దానికి మీకు పిట్టలు చూపెట్టి 4 ఏళ్ళు చేయలేడు కూర్చోవాలి నేను కదా. కూర్చోమంటారా మీరు? కూర్చోమంటే సప్పట్లు కొట్టింది, లేదంటే సప్పట్లు కొట్టింది. ఓకే, రైట్. ఏం మాట్లాడదాం చెప్పండి. మన పవన్ శ్రీనివాస్, సారీ, నువ్వు పద్యం పాడినావు, చాలా బాగా పాడినావు. శృతి ఆ పాట కూడా బాగా పాడారు. గుడ్. అందరు కూడా. శ్రీనివాస్, ఈ పారేసుకుంటేప్పుడు అంతా 100%గా ఈ పారేసు ఒక్కరికి జోషి కనబడలేదు పోరలకు. ఏమ్రా, నరాలు పనిచేస్తలేవా ఏమి? ముసలోనికి నాకే పని చేస్తుంది, మీకేమైందిరా? అరే ఏం మనుషులరా నాయనా వినా. అరే ఇప్పుడు సంతుగాడు అన్నాడు రా. అరే అరే పటాకులు నగేష్ రెడీ ఉన్నారా? పటాకులు రెడీ. అరే బిస్తోళ్ళు రాజేష్ రెడీ చేసుకో. ఒక చిన్న భజన పాట పాడిపిస్తాం అందరితోటి. లక్కన్, అరే రెడీ ఉన్నారా నాయన? మేము ప్రతి శనివారము ఇక్కడ రామ్ మందిర్ భజన మండలి ఉంది. ప్రతి శనివారం రామ్నగర్ రామ్ మందిర్లో భజన చేస్తున్నాము. మీకు కూడా బుద్ధి పుడితే భజన చేయడానికి రండి. బోలో షిరిడి సాయిబాబాకి, షిరిడి సాయిబాబాకి, షిరిడి సాయిబాబాకి. అరే పేపర్ యాడ్ ఉందిరా. అరే సంతు, ఇక్కడ రారా, పరిచయం చేపిస్తా నిన్ను. రారా, ఆడునో జల్ది రారా. ఉరుకో, వాడు కిరణ్ గారు ఏడి? సరే రా. ఇప్పుడు మీకు ఏదైనా పనులుంటే నేను మీకు
మీకు అంత ఈజీగా అందుబాటులో రాను ఫోన్లా. అందుకే మీ అందరికీ ఏముంటుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, జగ్గారెడ్డి పనులను చేసి పెడతాడు అని మీ అందరికీ ఉంటుంది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గానికి, మీ సంగారెడ్డి పట్టణము నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గానికి పాత బస్తీ, కొత్త కాలనీలు, సీసీ రోడ్లు, మీకు ఏం పనులు కావాలన్నా తప్పకుండా అవన్నీ ఇంకా 3-3.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, తెలంగాణలో ఉంది కాబట్టి తప్పకుండా పనులను కూడా చేసి పెడతా. ఇగో సంతు వీని చెప్పండిగా, వీని మీద వాడు ఉండి మీకేం పనులు కావాలన్నా. నెక్స్ట్ మన చైర్మన్ క్యాండిడేట్ వీడే, మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్. మీకు అప్పయ్య చెప్తున్నా, చూసుకోండి, పనులు చేసుకోండి. అందరికి విన్నవాడుగా. ఓకే, నువ్వు రా నిర్మలమ్మ, నువ్వు కూడా రా, పని అయిపోతుంది. అప్పగింతల కార్యక్రమం చేస్తుంది ఇప్పుడు అంతా. కమ్ 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 ఫాస్ట్ గురుకు. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉన్నాయి, తొందర ఏం లేదు. కానీ ఈమె రాత్రి 12 గంటలకు వచ్చిన ఫోన్లు చెప్తున్నది మధ్యలో. గుడ్ వర్కర్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, మా కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు నా క్లాస్మేటు, తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత చెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా. అంటే నన్ను జరిగిపోయినా అర్థమా? మరి ఓ అన్నారేంది మరి? నెక్స్ట్ ఈమెనే మీకు ఎమ్మెల్యే. నేను ఓట్లు అడుగుతలే, ఓన్లీ మాట్లాడుతున్నా అంతే. నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా, అన్నీ చేస్తా. నా వయసు ఇప్పుడు 59. నేను పదేళ్ల తర్వాత 10 ఇయర్స్ మీరందరూ 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నాకు శక్తి కొలది నేను చేసి పెట్టిన, ఎంత చేయాలో అంత చేసేసిన. మీ అందరికి తెలుసు, నీళ్లు తెచ్చిన, ఐఐటి తెచ్చిన, అన్నీ చేసిన. ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా, ఇప్పుడే పోటీ చేయక. మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు. మా చెడ్యాల అంజనేయులు కష్టకాలంలో పనిచేస్తుండే, ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి సంగారెడ్డి ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్, జా బయట పో. బోలో సాయిబాబా భగవానికి. మీరు కూడా వాడాలి పాట ప్లీజ్. చెప్తా బామ్మడికి. సాయిబాబా భగవానికి జై. జై వాళ్ళేది జయ కమ్ దత్తు రారా. మీకు ఒక 2 సూచనలు చేయదలుచుకున్నా.
చాలా ఇంపార్టెంట్ ఇది. దత్తు నేను వీనికి ఏం చెప్తా అంటే, నువ్వు వెహికల్ ఎక్కితే 70 స్పీడ్ కంటే ఎక్కువ పోవద్దని చెప్తా వీనికి. 70 స్పీడ్ కూడా రోజు అడుగుతా, రే నువ్వు బండి ఎక్కితే ఎంత స్పీడ్ రా, వాడు ఏదో చెప్తాడు, నమ్మాలా నమ్మొద్దు తెలియదు, కానీ నేను ఒకటే చెప్తా, 70-80 రా, లాస్ట్ 80 స్పీడ్ రా, ఓవరాల్ ఎక్కితే కూడా 70-80 కంటే ఎక్కువ పోకురా అని చెప్తా. ఎందుకంటున్నా అంటే ప్రతి తల్లిదండ్రులు బిడ్డ మీద కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. స్పీడ్గా పోయి ఎటో వెళ్ళిపోతున్నారు. మనం చాలా మంది చూసినాం టీవీలలో. ఈరోజు ఈ దసరా పండుగ ప్రతి యువకులకు నేను ఒక సూచన చేస్తున్నా, దయచేసి యువకులారా, స్పీడును పోకండి, నిదానమే ఏంది అది. దయచేసి మన మీద బండి దొరికిగా ఎక్కినామని అట్లా చేయకండి. చాలామంది అట్లా ప్రాణాలు నష్టపోతున్నారు. దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యువకుడు 70-80 స్పీడ్ కంటే పోకండి, మీ ప్రాణాలు కాపాడు, తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకండి అని నేను పిల్లలకు తెలియజేస్తున్నా. కూర్చోమ్మా, కూర్చోండి. ఇంకోటి ఏదో ఉంది, ఇంకొకటి నేను మొన్న కూడా చెప్పిన, ఇంట్లో ఉన్న గంజాయి తాగేటోడు ఉన్నాడు రా, ఎవరైనా ఉంటే బంద్ చేయండి రా. గంజాయి తాగకండి, డ్రగ్స్ వాడకండి, మీ నరాలు ఖరాబ్ చేసుకోకండి, మీరు నాలిక రుచిని చంపుకోకండి, మీ లైఫ్లు ఖరాబ్ చేసుకోకండి. దయచేసి ఈ దసరా పండుగ రోజు ప్రతి యువకులకు చెప్తున్నా, గంజాయి తాగకండి, డ్రగ్స్ వాడకండి, మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. ఇది ఒక సూచన. ఓకే, అయిపోయింది. మందు తాగుతారో తాగరో నాకైతే తెలియదు. తాగేటోళ్ళు ఉంటే ఒక 2 పెగ్గులు, 2 పెగ్స్ 30 ml. తాగనోళ్ళు ఉంటే హ్యాపీ. ఎక్కువ తాగకండి, లివర్లు ఖరాబ్ చేసుకోకండి, అమ్మాయిలకు భారం కాకండి. ఇదొక సూచన. అందరు వినపడదా? అందరికీ నాకు దసరా పండుగ జగ్గారెడ్డి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీరు అనుకోకండి. నేను మీకు ఇప్పుడే దొరికితే మీరు ఇప్పుడే దొరుకుతారు నాకు. కాబట్టి కొన్ని సూచన చేయదలుచుకున్నా, చేసినాం. ఇది అందరు కూడా జాగ్రత్త పడండి, జాగ్రత్త వహించండి అందరు కూడా.